హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 14 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు ఇంధన పొదుపుకి సంబంధించి లీడ్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇది చట్టబద్ధమైన సంస్థ. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఎందుకు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2021 చట్టం ప్రకారం స్థాపించబడింది. ఇంధన పొదుపు చట్టం 2021 ప్రకారం దీనిని స్థాపించారండి. సో కాబట్టి ఇది చట్టబద్ధమైన సంస్థ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్ BEE చే రూపొందించబడింది. ఎస్, మనకి స్టార్ లేబులింగ్ అనేది ఉంటుందండి. అంటే 4 స్టార్ అప్లయన్సెసా, 5 స్టార్ అప్లయన్సెసా. సో స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. మనము ఫ్రిడ్జ్ల మీద వాటి మీద చూస్తూ ఉంటాం ఈ స్టార్ లేబుల్ని. సో అది దేని ద్వారా రూపొందించబడింది? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ద్వారా రూపొందించబడింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఇది నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఇది వర్క్ చేస్తుంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకు? ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో శక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది, నాట్ అండర్ MRNE. కాబట్టి స్టేట్మెంట్ 3 రాంగ్ అయితే ఏమవుతుందండి ఆన్సర్? సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 ఓన్లీ ఆర్ కరెక్ట్ హియర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క అత్యంత సానుకూల హోదా అంటే MFN మోస్ట్ ఫేవర్డ్ నేషన్ నిబంధన ఈ క్రింది ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? సో ఈరోజు న్యూస్ ఆర్టికల్లో సింగపూర్ భారతదేశానికి MFN స్టేటస్ని రద్దు చేయడం జరిగింది అని ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. సో ఆప్షన్స్ చూడండి. యాక్చువల్గా ఇది ప్రీవియస్ UPSC క్వశ్చన్ ఇది. సో ఏ, దేశాల మధ్య వివక్ష చూపకపోవడం అంటే నాన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ నేషన్స్. సెకండ్ వన్, దేశాల మధ్య వివక్ష చూపడం అంటే ఒక దేశానికి ఎక్కువగా ఫేవర్ చేసి ఇంకొక దేశానికి తక్కువగా ఫేవర్ చేయడం. సో సి, స్థానికులు మరియు విదేశీయుల మధ్య భేదాత్మక తీరు. సో అండ్ డి, వస్తువులు అంతటా ఏకరీతి సుంకము అంటే యూనిఫామ్ టారిఫ్ అక్రాస్ కమోడిటీస్. సో MFN యొక్క నిబంధన అనేది మీకు ఆ నామిన్క్లేచర్డ్ కొంత కన్ఫ్యూజన్గా ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఒక దేశానికి ఫేవరిజం చూపించడం కాదు. సో ఇక్కడ దేశాల మధ్య వివక్ష చూపకపోవడం అనేది కరెక్ట్ అండి. MFN స్టేటస్ అంటే ఏంటి? ఏదైనా ఒక దేశానికి మనము తక్కువ రాయితీలు అంటే తక్కువ పన్నులు విధించి ఎగుమతి సుంకాలను తగ్గించినప్పుడు MFN స్టేటస్ ఉన్న WTO మెంబర్స్ అందరికీ కూడా అదే వర్తిస్తుంది. అంటే నాన్ డిస్క్రిమినేషన్, మిగిలిన దేశాలకి వివక్ష చూపించకూడదు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది. అయితే MFN స్టేటస్ని తొలగిస్తే దాని మీద డిస్క్రిమినేషన్ కావచ్చు, కట్ ఆఫ్ టారిఫ్స్ని కావచ్చు విధించడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈరోజు థర్డ్ క్వశ్చన్ చూడండి. HS-200 రాకెట్ బూస్టర్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏవి ఆర్ ఏది తప్పుగా ఉన్నాయి? సో మనకి HS-200 రాకెట్ బూస్టర్ యొక్క సక్సెస్ అనేది ఈరోజు న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగిందండి. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఘన ఇంధనం గల ప్రపంచంలోని అతిపెద్ద కార్యాచరణ బూస్టర్ అంటే ఆపరేషనల్ బూస్టర్ విత్ సాలిడ్ ప్రొపెల్లెంట్స్. యాక్చువల్గా స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఎందుకు? ఇది ఘన ఇంధనం గల సాలిడ్ బూస్టర్, సాలిడ్ ప్రొపెల్లెంట్స్ కలిగిన రాకెట్ బూస్టర్ అయితే సెకండ్ లార్జెస్ట్ బూస్టర్ అండి, నాట్ లార్జెస్ట్. లార్జెస్ట్ వచ్చి నాసాకి చెందిన SLS సిస్టమ్స్ అనే బూస్టర్ లార్జెస్ట్ బూస్టర్. బట్ సెకండ్ లార్జెస్ట్ బూస్టర్ వచ్చి HS-200 ఇస్రోకి చెందినది. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. ఇది GSLV Mk3 రాకెట్లో ఒక భాగం. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. మనకి ఈ HS-200 రాకెట్ బూస్టర్స్ని GSLV Mk3లో గగన్యాన్ మిషన్కి ఉపయోగించడం కోసం దీనిని ప్రయోగించడం జరిగింది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. యాక్చువల్గా ఎలిమినేషన్ టెక్నిక్లో మనకి రాంగ్ స్టేట్మెంట్స్ అడిగారు. సెకండ్ వన్ కరెక్ట్ కాబట్టి ఒకటే స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది, ఒకటే ఆప్షన్. ఓకే, థర్డ్ వన్, దీనిని LVM-3 ప్రయోగ వాహనం యొక్క 2వ దశలో ఉపయోగిస్తారు. సో యాక్చువల్గా మనము బీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఏ లేదా సి అవ్వాలి మనకి. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. LVM ప్రయోగ వాహనం యొక్క 2వ దశలో ఉపయోగిస్తారు. రాంగ్ అండి. దీనిని ఫస్ట్ స్టేజ్లో ఉపయోగిస్తారు. LVM యొక్క 2వ దశ అనేది లిక్విడ్ స్టేజ్, లిక్విడ్ ప్రొపల్లెంట్ని యూజ్ చేస్తాం మనము. థర్డ్ వన్ అనేది క్రయోజెనిక్ స్టేజ్. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో మనము HS-200 2 రాకెట్ బూస్టర్స్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది టు గివ్ ఏ హెవీ థ్రస్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి?
మనకి రాంగ్ స్టేట్మెంట్స్ కావాలి. 1 and 3 ఆర్ రాంగ్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ మన 4th క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. దీనికి సంబంధించి వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ 2024కి సంబంధించి. సో ఇది మనకి ఈరోజు న్యూస్లో ఉంది. సో ఆ కంటెక్స్ట్లో దీనిని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ 10వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ WAC 2024 అనేది మరియు ఆరోగ్య ఎక్స్పో ఇటీవల న్యూఢిల్లీలో జరిగాయి. 12th డిసెంబర్ 2024లో ఇవి డెహ్రాడూన్లో జరిగాయండి. నాట్ ఇన్ న్యూఢిల్లీ, డెహ్రాడూన్లో వీటిని నిర్వహించడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి. WAC 2024 యొక్క థీమ్ డిజిటల్ ఆరోగ్యము ఆయుర్వేద దృక్పథం. ఎస్, ద థీమ్ అనేది కరెక్ట్ అండి. ఇక్కడ డిజిటల్ హెల్త్ అండ్ ఆయుర్వేద పర్స్పెక్టివ్ అనేది మనకి 2024కి సంబంధించిన కోర్ థీమ్గా చెప్పుకోవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు. 1 ఈజ్ రాంగ్ అండ్ 2 ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందంటే బి, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవలి జాతీయ ఖాతా గణాంకాలు 2024 నివేదికకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఇటీవల రిలీజ్ అయిన నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ 2024 రిపోర్ట్కి సంబంధించి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ప్రైవేటు తుది వినియోగ వ్యయం ప్రకారం, అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్రకారం గత దశాబ్దంలో ఆహార ఉత్పత్తులపై వ్యయం బాగా పెరిగింది. సో యాక్చువల్గా స్టేట్మెంట్ అనేది రాంగ్. అలానే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. గత దశాబ్దంలో ఆరోగ్యం మరియు విద్యపై వ్యయం కొద్దిగా తగ్గింది. సో ఇది కూడా రాంగ్ అండి. ఎందుకు? యాక్చువల్గా బోత్ స్టేట్మెంట్స్ ఇంటర్చేంజ్డ్. మనకి ఆహార ఉత్పత్తులపై వ్యయం తగ్గింది, అయితే ఆరోగ్యము మరియు విద్యపై ఖర్చు అనేది పెరిగింది. సో స్టేట్మెంట్స్ని రెండింటిని ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి గణాంకాలని పరిశీలిద్దాం. గణాంకాల ప్రకారం ఆహారంపై ఖర్చు అనేది 30.5% నుంచి 28.2% తగ్గిందండి. అలానే ఆరోగ్యము మరియు విద్యపై వ్యయం అనేది 8.2% పెరిగింది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? మనకి రాంగ్ స్టేట్మెంట్స్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగాడు. బోత్ ఆర్ ఇన్కరెక్ట్ కాబట్టి సి, బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్ కాబట్టి మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.